సముద్రగుప్తుడు అని ఉన్నాడు. ఆయన సౌత్ ఇండియా మీద అటాక్ చేసి 12 మందిని ఓడించాడు. ఆ 12 మందిలో మన శాలంకాయంలో ఒకళ్ళు హస్తివర్మ, వేంగి. ఈ విషయాన్ని సముద్రగుప్తుడి అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ చెబుతుంది. సముద్రగుప్తుడి దండయాత్రను మనం దండయాత్రలా చూడలేము. ఆయన వస్తు సంస్కృతాన్ని తెచ్చాడు. అండ్ అంత ముందు సంస్కృతం ఉంది కానీ బట్ హై లెవెల్లో శాసనాలు, పుస్తక భాష సంస్కృతం. అలానే దేవాలయాల కల్చర్ తెచ్చాడు. అర్థం అట్లా దేవాలయాల కల్చర్ తెచ్చాడు. వైష్ణవ మతాన్ని ఆంధ్రాలో విపరీతంగా ప్రచారం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అందువల్లనే సముద్రగుప్తుడి దండయాత్రలను దిగ్విజయాలు అంటారు, ధర్మ విజయాలు అంటారు. మీరు ఏ బుక్లో చూడండి, ఏ ప్రామాణిక పుస్తకంలో చూడండి, ఏ అకాడమీ బుక్లో చూడండి, ఎస్ ధర్మ విజయాలు దిగ్విజయాలు అంటారు. ఒకసారి గమనించండి. ఈ కాన్సెప్ట్ వల్ల విష్ణుగుండినులు సంస్కృతాన్ని అధికార భాషగా తీసుకున్నారు, పుస్తక భాషగా తీసుకున్నారు, శాసన భాషగా తీసుకున్నారు. దీనివల్ల టెంపుల్స్ ఇక్ష్వాకులు కట్టిన విపరీతంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ కల్చర్, ఆ తర్వాత వచ్చిన వేంగి చాళుక్యులు వీళ్ళందరూ ఒక సంఘటన గేమ్ చేంజర్గా ఏపీ హిస్టరీని మార్చేస్తుంది. ఆ సంఘటనే సముద్రగుప్తుడి అటాక్స్. ఇవి కాన్సెప్ట్లు. ఐరన్, మన ప్రీ హిస్టారికల్కి వెళ్దాం. ఐరన్ చరిత్రను మార్చేసింది. ఐరన్ వల్ల వ్యవసాయం జరిగింది. నాగలి కర్రులు పెట్టి భూములు దున్నారు. ఐరన్ ప్లఫ్స్ కృష్ణా గోదావరి లోయల్లో దున్నడం వల్ల పంటలు పండడం వల్ల మిగులు వచ్చింది. ఆ మిగులుని సమీప ప్రాంతాలకు తరలించాలంటే రోడ్లు వేయాలి. ఆ రోడ్లు పట్టణానికి చిహ్నాలు. సమీప ప్రాంతాలకి ఈ ధాన్యం తరలించడము అని అంటే అక్కడ పట్టణాలు ఉంటాయి. క్రమేణీ పట్టణ రూపాన్ని సంతరించుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి, ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణగిరి, ఫర్ ఎగ్జాంపుల్ జగ్గేపేట, ఫర్ ఎగ్జాంపుల్ బట్టిబ్రోలు లేదా ప్రతిపాలపురం, ఫర్ ఎగ్జాంపుల్ వేంగి, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జునకొండ. ఇవన్నీ పరిణామ క్రమంలో వచ్చాయి ఒక ఐరన్ వల్ల, ఒక ఐరన్ ఆవిష్కరణ జరగడం వల్ల. ఐరన్ అనేది ఆవిష్కరణ జరగకపోతే, దాన్ని యూజ్ చేయకపోతే హిస్టారికల్ పీరియడ్ లేదు. ఇది కాన్సెప్ట్.